చాలామంది సివిల్ కేసెస్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరు అంతకుముందు అన్నట్టు భూ వివాదాలు కావచ్చు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే దాన్ని ఇప్పుడు లేడీస్ వచ్చి వాళ్ళేమో మా మీద ఇలాగా రివర్స్లో కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద రివర్స్లో పెట్టడానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు రివర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా సివిల్ మ్యాటర్ ఉంది, ల్యాండ్ మ్యాటర్ జరుగుతుంది, ఈ కేసు మొత్తం డైవర్ట్ చేయడానికి లేకపోతే అవతలను భయపెట్టేయడానికి వీడు నేను ఏదైతే కండిషన్స్ పెట్టినా ఒప్పుకోవడానికి లేకపోతే నేను ల్యాండ్ కొంటా అంటే వీడు అమ్మట్లేదు ఇప్పుడు వీడిని ఇరికిస్తాను ఏదో కేసులో అని ఆడవాళ్ళని మధ్యలో దింపేసి వాడి మీద ఫేక్ కేసులు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చీప్ టాక్టిక్స్ ప్లే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి ఇప్పుడు మనం కౌంటర్గా కేసు వేయడానికి ఉండదు. మనం ఆ కేసులో వేసినప్పుడు ఆ కేసు మన అందులోంచి బయటపడడానికి ఉండదు. బట్ స్టిల్ ఏంటంటే సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను చెప్పిన కేసులు ఏంటంటే వాళ్ళు వచ్చి ఫేక్ రేప్ కేసెస్ అట్లా ల్యాండ్ మ్యాటర్స్లో సివిల్ మ్యాటర్స్లో అనవసరమైన చీప్ కేసెస్ వేస్తూ ఏమంటారు కొట్టారని తిట్టారని క్రిమినల్ అఫెన్సెస్ వేస్తూ ఉంటారు. ఇంకా కేసుని ఇంకా డ్రాగ్ చేయాలని కావాలని ఇయర్స్ కొద్ది డ్రాగ్ చేయాలని చెప్పేసి ఇట్లా కేసెస్ వేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు ఆ కేసెస్ అంతా కూడా ఫేక్ కేసెస్ అని చెప్పేసి క్వాష్ చేయించుకోవాలి. ఇవి ఏదైతే కేసెస్ నా మీద అయినాయో అవి కరెక్ట్ కావు అని చెప్పేసి నేను కోర్టుకు వెళ్ళాలి, నేను క్వాష్ చేయించుకోవాలి. అండ్ ఉల్టా ఏంటంటే ఫాల్స్ కేసు వేసినందుకు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ కోర్ట్ని మిస్లీడ్ చేసినందుకు అప్పుడు వేరే సెక్షన్స్ కింద మనము 211 అట్లా సెక్షన్స్ కింద అన్నిట్లో కూడా మనం మళ్ళీ కోర్టులో ఉల్టా కేసెస్ వేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చింది అంటే కోర్టుని మిస్లీడ్ చేయొద్దు ఎప్పుడు కూడా. కోర్టుకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చినా, తప్పుడు విట్నెస్లు ఇచ్చినా, కేసే మొత్తం ఫేక్ కేసు వేసినా కూడా కేసు అవుతుంది మీ మీద. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు వేసేద్దాం అయిపోద్ది, బట్ ఇక్కడ ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఫైట్ చేసే సత్తా, దమ్ము, ఓపిక, టైము కూడా అవతలలోకి ఉండాలి. చాలామంది పోనీ ఎందుకు ఈ గోల కోర్టు చుట్టూ ఎవడు తిరుగుతాడని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ నిజంగా మీరు ఫేక్ కేసెస్ వేసిన వల్ల మీరు తిరిగి కేసు వేయాలనుకుంటే మాత్రం మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కూడా మళ్ళీ కేసు రిటర్న్ వేసుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రసూల్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే మేడం, నేను వెహికల్ అమ్మాను మేడం. వాళ్ళు అంటే తీసుకున్నారు. తర్వాత వచ్చేసి నాకు ఒక అంటే 1,10,000కి మనం మాట్లాడుకున్నాం మేడం. తర్వాత వచ్చేసి వాళ్ళు 90,000 ఇచ్చేసారు. తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. బ్యాలెన్స్ ఇవ్వడం లేదు. వాళ్ళ మీద ఏమైనా కేసు అయ్యేస్తా అంటున్నాను. మీరు లాస్ట్ చెప్పింది అర్థం కాలే, కొంచెం గట్టిగా చెప్పరా క్లారిటీగా. అదే మేడం, ఇప్పుడు 1,10,000కి వెహికల్ అమ్మాను మేడం. ఓకే, 20,000 బ్యాలెన్స్ పెట్టేశారు. వెహికల్ నేను ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వాళ్ళు. ఓకే, తర్వాత రెస్పాండ్ అవ్వడం లేదు. తర్వాత వచ్చేసి వాళ్ళు రివర్స్ గా నేను గట్టిగా ఏమైనా మాట్లాడితే నన్నే బెదిరిస్తున్నారు, గొడవలు అవుతాయి అవి ఇవి అని చెప్పేసి. ఓకే, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు వాళ్ళ నేమ్ అన్నది. దానికి ఏమైనా కేసు చేయడానికి ఏమైనా ఉంటుంది మేడం? ఇప్పుడు బైక్ ఇంకా మీ పేరు మీదనే ఉందా? బైక్ కాదు మేడం, అది కార్ మేడం. వెహికల్ మీ పేరు మీదనే ఉందా? నా పేరు మీద. చూడండి, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వెహికల్ కనుక ఇచ్చే కంటే ముందే ఫస్ట్ వెహికల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇవ్వండి. ఎందుకంటే రేపు అంటే మంచి చెడు ఆలోచించుకుంటే రేపు ఏమన్నా అయితే మొత్తం మీ మీద పడుతుంది. ఓకే, కంపల్సరీ ఎవరైనా సరే ఒక వెహికల్ కనుక అమ్మినప్పుడు దయచేసి ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూవల్ ప్రాపర్టీ అంటే మీ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మార్చిన తర్వాత బండి వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టండి. అప్పుడు పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా క్రిమినల్ కేసెస్లో, యాక్సిడెంట్లో, దేంట్లో కనుక వాళ్ళు ఇరుక్కుంటే మాత్రం మొత్తం మీ మీద అవుతుంది ఆ కేసు అంతా కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు అడుగుతుంటే వాళ్ళు ఉల్టా గొడవ పెడుతున్నారంటే ఒకటండి, ఫస్ట్ లీగల్ నోటీస్ పంపించండి. ఒకటి లీగల్ నోటీస్ ఎందుకు పంపించా అంటున్నానంటే మీకు కనీసం రేపు పొద్దున ఒక సాక్ష్యం ఏంటి, మీరు వెహికల్ వాళ్ళ చేతిలో పెట్టేశారు, వాళ్ళ చేతిలో ఉంది అని మీరు రేపు పొద్దున ఏమన్నా అయితే ప్రూవ్ చేసుకోవడానికి లీగల్ నోటీస్ పంపివ్వండి అంటున్నా. సో లీగల్ నోటీస్ పంపిస్తే 2 యూజెస్. ఒకటి, మీకు ఆన్ రికార్డ్స్ మీకు ఒక లీగల్ పరంగా మీకు ఒక ఎవిడెన్స్ అవుతుంది, ఒక సాక్ష్యం అన్నట్టు అవుతుంది వాళ్ళ చేతిలో వెహికల్ ఉన్నట్టు, మీ దగ్గర లేనట్టు. సెకండ్, లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి దానికి.
ఎవరైనా సరే లీగల్ నోటీస్ ఇస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. అండ్ వెహికల్ తీసుకొని డబ్బులు ఇవ్వకపోవడానికి కూడా ఆ మనీ కూడా ఏదైతే ఉందో ఆ మనీ మీరు రికవర్ చేసుకోవడానికి కూడా మీరు లీగల్ నోటీస్ పంపించినట్టు ఉంటుంది. సో లీగల్ నోటీస్ అనేది పంపించండి, ఇదే బెస్ట్ సొల్యూషన్. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య ఏంటి? మా సమస్య అండి అంటే మా అన్ను అయిన వాళ్ళు వదిలిపెట్టుకున్నాం మేడం. నమస్తే మేడం. చెప్పండి, టీవీ చూస్తూ మాట్లాడద్దు మీరు, చెప్పండి. అయితే మా అన్ను మా వైనే వాళ్ళు వదిలిపెట్టుకొని కేసు పెట్టుకున్నారు. అయితే వాళ్ళ విడాకులు వచ్చినాయి మేడం. 10 ఏళ్ళ కింద విడాకులు వస్తే మొన్న 2 విడాకులు వచ్చినాక మా వైన్ ఏం చేసిందంటే మళ్ళీ మా ఫ్యామిలీ మీద మొత్తము కేసు చేసింది. ఏమని? అది మాకు ఆస్తి ఇస్తలేరు అని చెప్పి కేసు చేసింది. అయితే ఇంతవైపు 2008వ నెల డివిసి కేసు వేసింది. డివిసి కేసు అంటే మాకు ఆస్తి కావాలి, మాకు ఇస్తలేరని వేసింది మేడం. ఓకే. అయితే మేము ఎంత తిరిగినా కానీ ఇంతవరకు 3 ఏళ్ళే తిరుగుతాను, మాకు ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు మేము ఏ కోర్టు పోలే ఇటు పోలేదు, మాకు ఇజ్జత పోతుంది మేడం. ఇట్లా ఏం చేయాలో అర్థమైతే లేదు. ఓకే, పిలుతాలు పోతాలు మేడం ఉండలేదు ఎప్పటికీ. ఓకే అండి, మీరు ఒక పని చేయండి, 6 o'clock తర్వాత మాకు కాల్ చేయండి. మీకు ఒకటే సొల్యూషన్, మీరు క్వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మీద ఏమేమైతే అఫెన్సెస్ ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. పోతాను 10 రోజులు ఒకసారి, వారం ఒకసారి పోతాను, మళ్ళీ వేస్తాను, డేట్ వేస్తూనే ఉన్నారు. అదేనండి, ఒక్కసారి మీరు 498 ఏమేమి వేసారో చూసి ఏమేమి కేసెస్ వేసారో ఒకసారి నాకు ఎఫ్ఐఆర్ పంపిస్తే దాన్ని బట్టి కోర్టులో కూడా ఏ స్టేజ్లో ఉందో చూసి ఆ పేపర్స్ ఏవైతే మీ కేసుకి సంబంధించిన పేపర్స్ మీకు ఏదైతే సమన్స్ వచ్చాయో అవన్నీ కూడా పంపిస్తే దాన్ని బట్టి హైకోర్టులో మీరు క్వాష్ చేసుకోవచ్చు. క్వాష్ చేసుకుంటే మీ కోర్టు చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. అక్కడ కేసు క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ మొత్తంకే క్లోజ్ అయిపోతుంది మీ మీద. మీరు ఒక్కసారి కాల్ చేయండి మాకు 6 తర్వాత. ఓకే, ఈ క్వాష్ పిటిషన్ ఫలితం అంటే విచారణ పూర్తిగా రద్దు అయిపోతుందంటారా, లేదా తాత్కాలికంగా మాత్రం కాస్త హోల్డ్లో పెడతారంటారా? మనం క్వాష్ చేసేది ఏంటంటే కంప్లీట్గా మొత్తం ఏవైతే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఐఆర్ క్వాష్, ఈ క్వాష్లు కూడా ఉంటాయి. అంటే క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆరా, క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీటా, క్వాష్ ఆఫ్ ద ఎఫెన్సెస్, అవన్నీ మనం వేసే కేసు బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే కేసు ఇట్లా వేయగానే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన స్టేజ్లో ఆ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకోవడానికి చాలామంది ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించుకుంటారు. ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్స్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వరకు పోయినాక క్వాష్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ కూడా వేయచ్చు. లేదు ఇంకా కోర్టులో సెషన్స్ కోర్టులో మొత్తం ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఇంకా ఇట్లనే ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు వారం తిరగడం ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు అసలు తప్పులే చేయనప్పుడు ఎందుకు తిరగాలి? అప్పుడు వెళ్ళి కూడా హైకోర్టులో క్వాష్ చేయించుకోవచ్చు. స్టేజ్ బట్టి ఉంటుంది. ఈ క్వాష్ అనేది ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. సో అలా చూసుకోండి. మీకు అంటే ఏమంటారు, ఇప్పుడు నా కాలర్ కూడా అడిగినారు అంటే నేను సగమే చెప్పాను వాళ్ళకి. నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరైనా సరే ఇలాంటి కేసెస్ 498కి కూడా మీరు క్వాష్ చేయించుకోవచ్చు. చాలామంది ఫేక్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ పెడుతూ ఉన్నారు. ఏం అసలు బేస్లెస్గా, అసలు ఏ అలిగేషన్ లేదు, ఏమి లేదు, ఊరికే కొట్టలేదు తిట్టలేదు, బట్ కొట్టిండ్రని చెప్పేసి తిట్టారని చెప్పేసి ఊరికే నాన్ సెన్స్. జస్ట్ హస్బెండ్స్ మీద పగ తీర్చుకోవడానికి, ఇన్లాస్ మీద పగ తీర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళకి కావాల్సినంత యాలిమనీ రావడానికి. అది కూడా చూడాలి. యాలిమనీ మెయింటెనెన్స్ ఏంటంటే నువ్వు ఇంత అడిగినంత ఇవ్వు, నేను 498 నీ మీద విత్డ్రా చేసుకుంటా కేసు. అసలు విత్డ్రాల్ కూడా నాకు తెలిసి అయితే నా ఒపీనియన్ ప్రకారం ఈ 498 వేసిన తర్వాత విత్డ్రాల్ కూడా బంద్ చేయాలి. ఎందుకంటే అదొక వెపన్ అయిపోయింది వాళ్ళకి. ఎట్లా అంటే మీరు నేను ₹1,00,00,000 అడుగుతున్నాను, నువ్వు ₹1,00,00,000 ఇవ్వు, ఇస్తే నువ్వు ఏమంటారు నేను విత్డ్రా చేసేసుకుంటా 498. నువ్వు వేసిందే 498 రియాలిటీ నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ అయింది, ఇదైంది అదైందని చెప్పేసే కదా వేసావు. మరి అంత వేసిన తర్వాత మళ్ళీ నీకు డబ్బులు ఇస్తే అవన్నీ మర్చిపోతావా? కొట్టింది తిట్టింది అంతా మర్చిపోతావా? అదేం న్యాయం? ఐ మీన్ మనీ కోసం. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఎవరు కొట్టలే తిట్టలే, ఊరికే వీళ్ళని వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి భయపెట్టడానికి అన్నిటికీ ఈ 85 BNSలు అదే 498 ఇలా ఇవన్నీ వేయడం, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేయడాలు, ఇవన్నీ కూడా ఇట్లా ఒక రకంగా మిస్యూజ్ అవుతుంది. చాలా కన్సర్న్ ఆఫ్ మ్యాటర్ ఇది. సో ఇలాంటివి అన్నీ చేయకూడదు. కానీ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఎవరు కూడా మగవాళ్ళు ఎవరి మీద అయితే 498 భయపడకండి. మీకు క్వాష్ అనేది ఒకటి ఉంది. ఒకవేళ కనుక మీరు నిజంగా కొట్టలేదు తిట్టలేదు, ఎలాంటి క్రుయాలిటీ డొమెస్టిక్ వైలెన్స్ ఎలాంటి మీరు చేయకుండా కూడా మీ వైఫ్ మీద కనుక కేసు పెడితే మీరు వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు హైకోర్టులో.
విత్ ఇన్ నో టైం ఒక 3-4 మంత్స్లో మీకు ఆ క్వాష్ కూడా అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రాపర్గా ఇంకోటి మేడం చెప్పారు కదా నేను ఇచ్చేస్తా కేసు నా క్వాష్ కాదండి, మీరు ఇచ్చే కేసుతో పాటు మీరు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి. మెయిన్ నేను నాకు ఊరికైనా కాష్ చేసి అంటే నేను మ్యాజిషియన్ని కాదు టక్కున మ్యాజిక్ చేసేసి కాష్ చేపించడానికి. సో డెఫినెట్గా మీరు తెచ్చే ఎవిడెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎవిడెన్స్ తెచ్చియాలి నాకు ప్రాపర్గా, మీరు ఏం తప్పు చేయలేదని చెప్పి వాట్సాప్ చాట్లా, వీడియోలా, రికార్డింగ్సా, కాల్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే ఒక ఎవిడెన్స్ పట్టుకొని రండి, అప్పుడు కాష్ అవుతుంది. రైట్.